అలాంటప్పుడు పెళ్లి చేసుకుని మనం ఎలా సంతోషంగా ఉండగలం? నువ్వు జీవితాంతం బాధపడాలి, నేను ఇష్టం లేకుండా చేసుకున్నందుకు ఏడుస్తూ బతకాలి. మనల్ని చూసి పెద్దవాళ్ళు బాధపడుతూ బతకాలి. వెంకటలక్ష్మి, ఇదంతా అవసరమా? అందుకే నీకు అసలు విషయం చెప్తున్నా. అలా నేను తులసినే ప్రేమిస్తున్నానని, తననే చేసుకుంటానని మాత్రం అనుకోవద్దు. నేను తులసిని కూడా చేసుకోను. మనసుకు నచ్చిన వాళ్ళని తర్వాత చేసుకుంటాను. ఏంటి బావా, తులసితో మాట్లాడొస్తున్నావా? మళ్ళీ నిన్నది మాయలో పడేసిందా? మాయ మాటలు చెప్పిందా? అందుకే ఇలా ఇంత ఆవేశంగా వచ్చి అది చెప్పింది నాకప్ప చెప్తున్నావా? ఏహే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇది నా నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, మాయ లేదు, మాయ మాటలు లేవు. నా మనసులో మాట సూటిగా చెప్దామని వచ్చాను. నేను నమ్మను. అది నీ కర్మ. ఖచ్చితంగా ఇది తులసి మాయే. కాదు కాదు కాదు. అత్తయ్య మావేల ముందు ఒక మాట, ఇప్పుడు నాతో మరో మాట. నన్నే చేసుకుంటానని వాళ్ళ ముందని, ఇప్పుడు ఇలా ఇష్టం లేదని చెప్పడం ఏంటి? అది వాళ్ళ కోసం, ఇది నా కోసం. ఇది నా ఇష్టపూర్తిగా చెప్తున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, ప్రోత్సాహం లేదు. పైకో మాట, లోపలో మాట మాత్రం ఉండదు. అందుకే స్పష్టంగా నీకే చెప్తున్నాను. మనిషి మనిషికో మాట చెప్తే నిన్నెలా నమ్ముతారు? అరే, నేను తప్పని పరిస్థితుల్లో అమ్మా నాన్న బాధపడొద్దని అలా చెప్పాను. కానీ రేపు కలిసి బతకాల్సింది మనం కాబట్టి నీతో వాస్తవం చెప్పడం మంచిదనిపించి వెతుక్కుంటూ మరీ వచ్చి చెప్తున్నాను. ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నా, ఇలా చెప్పి బాధ పెడితే ఎలా? నేను తులసి మీద ఆశలు పెట్టుకోలేదా? కానీ చేసుకోను. పరిస్థితి లేక చేసుకోనని చెప్పట్లేదా? తులసిని చేసుకోనని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అది నిజం. నీకు నీ విషయంలో చెప్పేది కూడా నిజం. ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. చూడు వెంకటలక్ష్మి, ఈ విషయం అర్థమయ్యేలా ఎలా మా అమ్మకు చెప్తావో, మీ నాన్నమ్మకు చెప్పి ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. అమ్మ వాళ్ళకి నువ్వు ఈ విషయం చెప్తే వాళ్ళే నీకు నా మీద కోపంతో నాకన్నా మంచి సంబంధం తెస్తారు. నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాను. ఇంక నీ ఇష్టం. వెళ్ళి పూజ చేసుకో. ఆదిత్య ఏమన్నాడే? ఆ కన్నీళ్ళేంటి? ఏం జరిగిందే? ఎన్ని పూజలు చేసినా చివరికి నాకు మిగిలేది ఇదే నానమ్మ. అసలు ఏమైంది వెంకటలక్ష్మి? నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డా నాకు నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని మనం ఎలా సంతోషంగా ఉండగలం? నానమ్మ, వాడంటే సరిపోతుందా? దుర్గ ఊరుకుంటుందా? పద, దాని దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఇష్టం లేదని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎవరు చెప్తే మాత్రం ఎలా చేసుకుంటాడు? అయినా అంత ఆదిత్య ఇష్టమేనా? అక్క బాబా వదిలేస్తారా? ముందు ఇంటికి వెళ్దాం పదా. మరి పూజే? అబ్బా, ఇంకేం పూజ? మళ్ళీ మొదటిగా వచ్చింది. మళ్ళీ మంగళవారం వద్దాం పదండి. ప్రియా, సరే ఉంటాను, జాగ్రత్త. స్వామీజీ రాగానే మాట్లాడి ఎలాగైనా వెంట పెట్టుకుని తీసుకురా. తులసి, ప్రియా ఫోన్ చేసిందమ్మా. ఏమంది సాంబయ్య? స్వామీజీని తీసుకొస్తుందా? స్వామీజీ ఆశ్రమంలో లేరంటమ్మా. లేరా? ఎక్కడికి వెళ్ళారంట? ఆయన కాశీకి వెళ్ళారంట. 4-5 రోజుల్లో పండక్కొస్తారంట. మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు? ఈ 4 రోజులు అక్కడే ఉండి ఆయన వచ్చాక మాట్లాడొస్తానని చెప్పింది. అదేంటి నాన్న, పండుగుంది కదా? ఈ పండగ కన్నా అది వెళ్ళిన పని సక్సెస్ అయితే మనకింతకన్నా పెద్ద పండుగ అదే కదా తులసి.
అది నిజమేలే. సరే కానివ్వు. అన్నం వండేస్తే వంట అయిపోయినట్టే. భోంచేస్తావా? అలాగే అమ్మా, చేద్దాం పద. సాంబయ్య, దుర్గమ్మ ఏమైనా పంపించిందంటావా? మనం ఎవరికీ ఈ విషయం చెప్పలేదే. ఆయన కాశీ వెళ్ళడానికి ఇప్పుడే తీరిందా? లక్ష్మి, ఏయ్, దిగు. ఏయ్, ఏం చేస్తున్నావు? కిందకి దిగవే. లక్ష్మి అయ్యో అయ్యో అయ్యో, కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. నిమిషం ఆలస్యం అయితే నా మనవరాల్లా కాకుండా పోయేది. అసలే అది చచ్చి బతికితే అలా కొడతావేంటే? కొట్టకపోతే ఏంటి పిచ్చి పని? ఎన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది పిన్ని? మరీ ఇంత బలహీనమైన మనసైతే ఎలా? ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడి నలుగురితో చర్చించి వాదించి పరిష్కారం తెలుసుకోవాలి కానీ ఈ చావాలన్న ఆలోచన ఏంటే? చచ్చి సాధించిందేమిటి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఈ ఉరితాడు తగిలించుకున్నావు? అన్నింటికీ కారణం నీ కొడుకే. వాణ్ణే అడుగు. దానికి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చాడో మీకే తెలుస్తుంది. ఎరా, ఏం చేసావురా? నేనేం చేశాను? నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఏంటా మాట? దానికి చెప్పానుగా, అడుగు. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? చెప్పవే, ఏమన్నాడు? నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డా నాకు నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని మనం ఎలా సంతోషంగా ఉండగలం? ఎరా, బుద్ధుందా నీకు? అసలు బుర్ర పనిచేస్తుందా నీకు? పోయి పోయి దానికి ఆ మాటలు చెప్పేది? అయినా అన్నింటికీ ఒప్పుకుని వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మాకు మాట ఇచ్చి మళ్ళీ దీంతో ఇష్టం లేదని చెప్పడం ఏంట్రా? ఆ మాట ఏదో ముందే మాకు చెప్పచ్చుగా. మీరు నా మాట వినడం లేదుగా. అందుకని దీన్ని చంపేయాలని చూస్తావా? ఏ, అదంటే నీకు ఇష్టం లేదా? ఆ తులసి అంటేనే నీకు ఇష్టమా? తులసిని చేసుకుంటాను నేనేం చెప్పలేదు. చెప్పకపోతే ఏ? నీ బుద్ధి మాకు తెలీదా? నీ మనసు అర్థం కాదా? అయినా వీడు అన్నట్టే అన్నీ జరిగిపోతాయా? నువ్వు చేస్తే వాడికే నష్టమే. ఇలా అన్నాడని మాతో చెప్పాలి కానీ తాళి తీసుకుని తగిలించుకోవడమేనా? నువ్వు చావాల్సిన అవసరం లేదు. నేను నీకు మాటిస్తున్నాను. వీడు 1,00,000 చెప్పినా మేం వినం, మారం. వీడితోనే నీ పెళ్ళి. ఎరా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జన్మకి వెంకటలక్ష్మే నీ భార్య, అంతే. శూన్యమాసం అని ఆగాల్సి వచ్చింది కానీ లేకపోతే ఈ పాటికి నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించేదాన్ని మేము అక్షంతలు వేసేవాళ్ళం. మళ్ళీ చెప్తున్నాను విను, వీడితోనే నీ పెళ్ళి. శూన్యమాసం వెళ్ళగానే మీ పెళ్లి జరిపిస్తాను. ఈలోపు వాడి మాటలేం పట్టించుకోకు, అర్థమైందా? శూన్యమాసం వెళ్ళగానే అని కాకపోతే ఎండాకాలంలో జరుపుతాని ఒక మాట అనవే. పిన్నివి కాకపోతే నేను అనే మాట విను. ఖచ్చితంగా మాఘమాసంలోనే పెళ్లి. ఎండాకాలం వానాకాలం అనే వాయిదా లేవు. 2 సార్లు వాయిదా పడింది కదా అని అలా అన్నాను. ఈసారి 6 పెళ్లి జరగటం ఖాయం, అంతే. ఎరా, ఆఖరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడినా పెళ్లి దాటేయాలని చూసినా నా ఫోటోకి నువ్వు దండేయాల్సి వస్తుంది. నేను పోయినా
నీ పెళ్లి దీనితోనే జరిపించాలని మాట తీసుకుని మరీ పోతాను. జాగ్రత్త. వెంకటలక్ష్మి, చచ్చే ఆలోచన కల్లో కూడా రానివ్వకు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పనురా అంతే. మంచిది, నా చావు నేను చేస్తాలే. వదిలే, మీకు మీ మాటే ముఖ్యం. అంతా బెదిరించేవాళ్లే. జాతకం దద్దామని నేనే ఛీ! ఏ ఏడోకు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఇంకోసారి చేయకు. పిన్ని, దీన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. ఇక దుర్గమ్మ మాటిచ్చింది కదా, ఇక ధైర్యంగా ఉండవే. ఇదిగో ఈలోపే ఆ పూజ ఏదో చేయించేయాలి. ఆ దోషమే వీటన్నిటికీ కారణమని నాకు అనిపిస్తోంది. అలాగే చేయిద్దాంలే. అలాగే ప్రియా. పండక్కి రావడం అలా ఉంచు. పండగ అవ్వగానే స్వామీజీ నువ్వు కలిసి రండి. ఎలాగైనా వచ్చేటప్పుడు తీసుకురావాలి ప్రియా. సరే ప్రియా, ఉంటాను. సాంబయ్య బిర్యానీ పంపిస్తానన్నాడు. ఎవరో వచ్చినట్టున్నారు. జాగ్రత్త. బాయ్. బిర్యానీ మేడం. ఎంత? పే చేశారు మేడం. ఈ సాంబయ్య ఎప్పుడొస్తాడో ఏమో. వచ్చాక ఓవెన్లో పెట్టి పెట్టొచ్చులే. పెందలాడే తినేసి పడుకోవాలి. పొద్దున్నే లేచి ముగ్గేయాలి. అసలే సంక్రాంతి రోజులు. పార్సల్ ఏంటి సాంబయ్య? బిర్యానీ పంపమన్నావుగా, పంపడం ఎందుక నేనే తీసుకొచ్చా. ఆ బిర్యానీ ఎక్కడదరా? బిర్యానీ మేడం. ఎంత? పే చేశారు మేడం. ఎవరో తెచ్చిచ్చారు. నువ్వే పంపావనుకున్నాను. డబ్బులు కూడా పే చేసావన్నారు. నువ్వు పంపలేదా? లేదు. మరెవరు పంపారు? స్టేషన్లో మా తులసి బిర్యానీ పంపమంది అన్నా. అంటే పంపుతారా? ఎవరై ఉంటారు? ప్రియ ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ చెప్పిందంటావా? ప్రియా ఆన్లైన్లో అంత ట్రెండీ కాదావిడ. ఆదిత్య పంపించాడేమో. వాడిప్పుడంత ధైర్యం చేసే పొజిషన్లో లేడులే. సర్లే, ఎవరు పంపిస్తే ఏంట్లే గాని నువ్వు ఫ్రెష్ అయ్యరాపో. నీకు కూడా వడ్డిస్తాను. వేడి వేడిగా లాగిద్దాం. అలాగే.
ఏంట్రా? నీకు నాకు ఎంగిలేంటే చిన్నప్పుడు జామకాయలు చెరో పక్క పీకు తినేవాళ్ళంగా. బిర్యానీ ఉందని నీకెలా తెలుసురా? తెచ్చిందే నేను. మరి ఇప్పటిదాకా ఎక్కడున్నావు? గదిలో దాక్కున్నా. గదిలో దాక్కున్నావా? ఎందుకు? కనపడితే మళ్ళీ చెయ్యి పట్టుకుని మా అమ్మ ముందు నిలబెట్టి ఇదిగో ఇలా వచ్చాడు అని చెప్తావని, మా అమ్మ వచ్చాక కనపడదామని. నీకు తెలివితేటలు చాలా ఎక్కువయ్యాయిరా. నీ సావాసమే. నేను నీలా దాక్కునే దాన్నేం కాదు. అసలు ఎందుకు వచ్చావురా? అత్తయ్య లేదుగా, నువ్వు కష్టపడ్డం ఎందుకని తెచ్చా. నువ్వు ఇలా రావడం మీ అమ్మ చూస్తే మళ్ళీ గొడవే కదరా ఆదిత్య. మన గొడవలు కొత్త మావయ్య. మాటలు పడాల్సిన అవసరం మాకేంట్రా? ఏ మాటైనా మనం మన కోసం పడ్డమేగా తులసి. నా అభిప్రాయం నేను మార్నింగ్ వెంకటలక్ష్మితో చెప్పేశా. ఏంటది? నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డా నాకు నువ్వంటే ఇష్టం లేదు. కాస్తైతే పోయేది. అదే మాట్రా? కాక దానికోసం బాధపడమంటావా? అబ్బా, అసలు అది వచ్చాకే ఈ కుంపటంతా మొదలైంది. ఎప్పుడు వదులుతుందో దరిద్రం. అంత జరిగాక ఇంత నిదానంగా ఎలారా బిర్యానీ తింటున్నావు? తులసి, వాళ్ళ టాపిక్ వద్దు, నాకిష్టం లేదు. నాకు మీరంటేనే ప్రేమ, ఇష్టం. నా అనుకునేది మిమ్మల్నే. వేరే ఎవరెవరి గురించో పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మావయ్య రా, కూర్చో. రా, కలిసి భోంచేద్దాం. రా, కూర్చో మావయ్య, కూర్చో. కూర్చో మావయ్య. ఏంటండి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? మనసు బాలేదు దుర్గా. ఏమైందండి? మా భువనేశ్వర్ వదినంటే నాకు ఎంత గౌరవమో ప్రేమో నీకు తెలుసుగా. అమ్మలా చూసేవాణ్ణి. బంధువర్గం అందరిలోకి నాకు ప్రత్యేకంగా కనిపించేది. నన్ను చాలా ఆప్యాయంగా చూసేది. ఏమైందండి? క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉందట. అయ్యో పాపం. భువనేశ్వరికి క్యాన్సరా? క్యాన్సర్ అంటే కష్టమే. అదే నాకు చాలా బాధగా ఉంది. బాధపడి మనం చేయగలిగింది ఏముంది? తను రేపే యుఎస్ నుండి వస్తుంది. ఓ, అలాగా. తన వాళ్ళతో గడపాలని వస్తుంది. తనని ఆనందంగా ఉంచడం మన బాధ్యత. అలాగే ఉంచుతా. తనకే లోటు రాకుండా చూసుకుంటా. మనకి ప్రియవాళ్ళకి మధ్య ఉన్న తగాదాల గురించి కూడా తనకేమీ తెలియని దుర్గా. అందరం సంతోషంగా కలిసి ఉంటున్నట్టే నటించాలి. తను మనల్ని, మన ప్రేమలు చూసి సంతోషపడాలి. ఆఖరి రోజుల్లో వదిని సంతోషంగా ఉంచాలి. మీరు కలిసినా నటించినా వాళ్ళు కలవద్దా ప్రసాదు? నేను సాంబయ్యతో మాట్లాడతాను. సాంబయ్య సరే, ఆ తులసి? అది నీ ఒక్కదాని విషయంలోనే మొండికిపోతుంది గాని చెప్తే అర్థం చేసుకుంటుంది. అది సంధిస్తే రెచ్చిపోతుంది, మన దుర్గని రెచ్చగొడుతుంది. నేను దాంతో మాట తీసుకుంటానుగా. ప్రియ కూడా లేదుగా. ప్రియ ఇప్పుడు లేకపోవచ్చు, వస్తుందిగా. వదిన కోసం, వదిన మీదున్న అభిమానం కోసం నువ్వు సహకరించాలి దుర్గా. మనము వాళ్ళు కలిసే ఉండాలి. వదిన ఉన్నన్ని రోజులు నువ్వు ఆ తులసిని పట్టించుకోవద్దు. మనకి వదిన ముఖ్యం, వదిన ఆరోగ్యం ముఖ్యం.